అనంతపురం జిల్లా కందుర్పి మండలం నర్సంపల్లి గ్రామంలోని పురాతన శివాలయంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఆలయంలో గుప్తనిధులు దాగి ఉన్నాయని పలువురు స్వార్థపరులు శివలింగాన్ని పెకలించి తవ్వకాలు జరిపారని స్థానికులు ఆరోపించారు. ఇటీవలే మలయనూరు గ్రామంలోని పంచలింగాల ఆలయంలో గుప్తనిధుల వేటగాళ్లు తవ్వకాలు జరిపిన ఘటన మరవక ముందే మరొక ఘటన నర్సంపల్లిలో చోటు చేసుకుందన్నారు. గతంలో ఈ ఆలయానికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉండేవని, కాలక్రమేణా ఈ ఆలయం పాడుపడటంతో ఇదే అదునుగా చూసుకుని గుప్తనిధుల వేటగాళ్లు ఇక్కడ ఉన్న శివలింగాన్ని పెకిలించారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలోనే కుందుర్పి మండలము ప్రాచీన ఆలయాలకు నిలువుగా మారింది. ఇక్కడ కొంతమంది స్వార్థపరులు అక్రమార్కులు గుప్తనిధుల వేటగాళ్ల ముసుగులో పవిత్రమైన దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని ధనము దాగి ఉందని చెప్పేసి దేవాలయంలో శివలింగాలను సైతం పెకిలించి తవ్వకాలు జరిపినారు. ఇది ఇటీవలే మలయనూరు గ్రామ పంచాయతీలో ఐదులింగాల స్వామి దేవాలయాన్ని కూడా పెకిలించినారు. ఇది కూడా ఆలయం లోపల మరియు బయట కూడా తవ్వకాలు చేపట్టినారు. కానీ సంబంధిత అధికారులు మాత్రం ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళే కరువైపోయినారు. ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులు స్పందించి గుప్త నిధులు టార్గెట్ చేసి దేవాలయాలు ధ్వంసం చేస్తున్న వారిని పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రజలకు కోరుతున్నాం. అనంతపురం జిల్లాలోనే